హైదరాబాద్ లో డీఎస్పీ భీమ్రెడ్డి నివాసాల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. హైదరాబాద్ తో పాటు 20 చోట్ల తనిఖీలు చేస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తనిఖీలు నిర్వహిస్తోంది. 8 కోట్ల విలువైన విల్లాల్లో ఆయన ఉంటున్నట్లు గుర్తించింది ఏసీబీ. హైదరాబాద్ లో డీఎస్పీ భీమ్రెడ్డి నివాసాల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. హైదరాబాద్ తో పాటు 20 చోట్ల తనిఖీలు చేస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవి, స్వాతి, నార్సింగ్ లో ఉంటున్నటువంటి ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నటువంటి డీఎస్పీ ఇంటితో పాటు మొత్తం 20 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున 5:30కు కొన్ని టీమ్స్ చేరుకున్నాయి. ప్రస్తుతం మనం ఉంటున్నటువంటి మిడోస్ అని చెప్పి ఉంది, ఇది వజల్లా మిడోస్ అని చెప్పి ఈ గేటెడ్ కమ్యూనిటీలో భీమ్రెడ్డి నివాసం ఉంటున్నాడు. తన ఇంట్లోకి ఈరోజు ఉదయం 6 గంటలకే 2 టీమ్స్ ఇక్కడికి చేరుకున్నాయి. ప్రస్తుతం లోపల సోదాలు కొనసాగుతున్నాయి. తను జడ్చర్ల సీఐగా గతంలో పనిచేశారు. ఆ తర్వాత పటాన్చెరు డీఎస్పీగా కూడా పనిచేశారు. అక్కడ డీఎస్పీగా పనిచేస్తున్నటువంటి టైంలోనే కొంతమంది పొలిటీషియన్లతో కలిసి పెద్ద ఎత్తున భూములను కూడబెట్టినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా పటాన్చెరు ప్రాంతంతో పాటు జహీరాబాద్, అదేవిధంగా కర్ణాటక సరిహద్దుల్లో కూడా పెద్ద ఎత్తున వ్యవసాయ భూములు, కొన్ని ఫ్లాట్లను తను కొనుగోలు చేసినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈయన ఉంటున్నటువంటి వెజల్లా మిడోస్లో కూడా ఒక్కొక్క విల్లా దాదాపు 8 నుంచి 12 కోట్ల రూపాయల ఖరీదు చేసేటటువంటి విల్లాస్ ఉంటాయి. ప్రస్తుతం లోపల ఉన్నటువంటి విల్లా నెంబర్ 243లో తను ఉంటున్నట్లుగా తెలుస్తుంది. అది 8 కోట్ల విలువ చేసేటటువంటి విల్లాగా తెలుస్తుంది. సో పెద్ద ఎత్తున తను ఆస్తులు కూడబెట్టారు అనే సమాచారం అందుకున్నటువంటి ఏసీబీ అధికారులు ఈరోజు ఉదయం నుంచి సోదాలు జరుపుతూ ఉన్నారు. తన పేరుతో పాటు తన కుటుంబ సభ్యుల పేరుతో కూడా పెద్ద ఎత్తున భూములు, ఫ్లాట్లు, అదేవిధంగా ఓపెన్ ల్యాండ్స్ తను కొనుగోలు చేసి పెట్టినట్లుగా గుర్తించారు ఏసీబీ అధికారులు. దాంతో ఎవరెవరి పేర్లపైన ఆస్తులు ఉన్నాయో అప్పటికే చిట్టా సేకరించినటువంటి ఏసీబీ అధికారులు మొత్తం 20 చోట్ల సోదాలు జరుపుతున్నారు. ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచే సోదాలు కొనసాగుతున్నాయి. కొంతమంది బినామీ పేర్లపైన కూడా తన ఆస్తులు కూడబెట్టినట్లుగా తెలుస్తోంది. సో వాటన్నిటిని పేర్లను ముందుగానే సేకరించినటువంటి ఏసీబీ అధికారులు వాళ్ళ ఇల్లు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని కార్యాలయాల్లో కూడా సోదాలు జరుపుతున్నారు. గతంలో జడ్చర్ల సీఐగా పనిచేస్తున్నటువంటి క్రమం నుంచి మొదలుపెట్టి పటాన్చెరు డీఎస్పీ దాకా ఉన్నటువంటి టైం వరకు పెద్ద ఎత్తున తను రాజకీయ నాయకులతో కలిసి ఉండడం, అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నేతలతో అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్స్ను తన పేరుట మార్పించుకోవడం, లేకపోతే సివిల్ తగాదాల్లో తలదూర్చి వాటికి సంబంధించినటువంటి ల్యాండ్స్ అన్ని క్లియర్ చేయించి వేరే వాళ్ళకి అప్పగిస్తున్నట్లుగా చెప్పి బినామీ పేర్లపైనే తను ఆస్తులను మళ్లించుకోవడం లాంటివి చేసినట్లుగా గుర్తించారు. మొత్తంగా జరుగుతున్నటువంటి ఈ సోదాల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున ఏసీబీ అధికారుల ఆస్తులు కూడా గుర్తించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఉంటున్నటువంటి విల్లాల్లో కూడా లిక్విడ్ క్యాష్ను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రవి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.